నీ కుటుంబంలో చల్లచిల్లు అయిపోయినారు, నీ కుటుంబంలో అస్తవ్యస్తంగా వెళ్ళిపోయింది, ఒక్కరు కూడా నీ మాట వినరు, ఎవరు కావాలని అది ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఉపవాసం దేవుడు ఆధారపడతాడు. నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఎందుకు పెట్టుకోకూడదు? దేవుడు ఆధారపడి నీ బ్రతుకును మార్చుకొని, నీ మనస్సు మార్చుకొని దేవుని వైపు రెండు చేతులు ఎత్తి, ప్రభువా నువ్వు మాత్రమే సమర్థుడు, శక్తివంతుడు, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలిగిన దేవుడు అని నువ్వెందుకు అలా మారకూడదు? రాసుకున్నటువంటి ఆ జ్ఞానం నీకెందుకు లేదు? ఆ యొక్క అల్పులు ఘనులు, ఆ పట్టణ ప్రజలు, నిన్వే ప్రజలు ఆలోచన మీకెందుకు రాకుండా ఉంది? వారు ఒకటే ఆలోచన చేస్తారు, దేవుడు మాట చెప్పాడంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది, కనీసం ఇకనైనా ఈ అవకాశం ఇచ్చి చూడు ప్రభువా, ఒక్క అవకాశం అయ్యా, మేము మనసు మార్చుకుంటున్నాము, ఒక్క అవకాశం ప్రభువా, మా యొక్క పాపం స్థితిని విడిచిపెడుతున్నాము, మా మనస్సు మార్చుకుంటున్నాము, ఇక మీకోసం బ్రతుకుతామయ్యా, నమ్మకంగా జీవిస్తామయ్యా అని అందరూ కూడా, ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మనం చెప్పండి అన్నమాట. 5వ వాక్యం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం, పేజీ నంబర్ 763. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేవి అల్పులేవి అందరూ గొడవట కట్టుకుని ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోడె పట్ట కట్టుకుని బుడలో కూర్చుండేవాడు. వెళ్ళారా? అక్కడ ఇంకొక మాట కూడా జరిగింది, ఆ మాట చూస్తా. 8వ వాక్యం, ఒకవేళ దేవుడు మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపుడై మన లయం కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనుట, మనం నాశనం అయిపోకుండా ఒకవేళ మంచి మనసుతో ఆ కోపాన్ని చల్లార్చుకుంటారేమో, ఇంతగా మన పట్టణం మీద రాబోతుంది. ఎందుకంటే వాయు వరుస లేకుండా జరుగుతున్న పట్టణం, అక్రమంగా అన్యాయంగా జీవిస్తున్నటువంటి పట్టణ ప్రజలు, చిన్న పెద్ద తేడా లేకుండా బూతులు మాట్లాడుతూ కుటుంబాలు పతనం చేసుకుంటూ ఉన్నటువంటి పట్టణం. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి పట్టణం, సృష్టికర్త దేవుణ్ణి మర్చిపోయినటువంటి పట్టణం. ఆ పట్టణ ప్రజలు ఒక ఆలోచన చేశారండి, ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమో, మనం ఏమైపోతున్నాం, మనం నాశనం అయిపోతున్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికైనా మనసు మార్చుకుందాం, ఇకనైనా మన కన్నీరు వచ్చి దేవుడిని అడుగుదాం అని ఒక ఆలోచన చేశారు. ఆ ఆలోచన చూసిన దేవుడు మనసు మార్చుకున్నాడు. మరి ఎంతగా త్యాగపూరితంగా, ఎంత పట్టుదల కలిగి, ఎంత కన్నీరు కారుస్తూ తన పాపంలోకి విడిచిపెట్టాడో దేవుడు మనసు మార్చుకున్నాడంటే. మనసులో అయితే 10 రూపాయలు చూస్తారు, దేవుడి యొక్క పుణ్యాన్ని చూసేవాడు, ఆంతర్యాన్ని చూసేవాడు. ఆంతర్యంలో రాసినటువంటి పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడిన ప్రజలు అని చెప్పవచ్చు. శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నారు, ఆ శాపాన్ని విడిచిపెట్టడానికి, ఆ పాపాన్ని అసహించుకోవడానికి ఇష్టపడిన ప్రజలు అని చెప్పవచ్చు. ఆ మాట చదవగలరా? వారు అన్నము నీళ్ళు ముట్టక, వారు బంధువులకు కూడా కనీసం మేత లేక, కనీసం నీళ్ళు కూడా పాపాలు వస్తున్నారన్న. కొంత దేవుని వైపు ఎంత మనసు ఉందని ఇష్టపడ్డారు. ఎవరైనా చదివితే ఒకవేళ ఆ ఊరికి ఎవరైనా చుట్టాలు పట్టణానికి, ఏంటయ్యా కనీసం మేము వచ్చాం కదా, మాకన్నా నమ్మచ్చు కదంటే, మా ఊరిలో మా పట్టణంలో పొయ్యి ఎరిగించడానికి నీళ్లు కనీసం ఎవరు తాగడానికి నీళ్లు, కనీసం ఆ పక్షులకు కానీ పశువులకు కానీ కోళ్ళకు యాటకు నీరు దాపుకుంటే అతను మేత ఏడు. ఎందుకంటే మా పట్టణము దేవుడు కాపాడాలి, దేవుని చేత కాపాడాలి. ఎందుకంటే దేవుడు వచ్చాడు, దేవుని రాబోతుందని చెప్పాడు, ఈ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పాడు. కాబట్టి మాకు ఒకటి అర్థమైపోయింది, పాపంలో ఉన్న ప్రజలకు ఎప్పుడైనా నాశనం, పాపంలో జీవిస్తున్న ప్రజలు ఎప్పుడైనా నరకానికి తప్పదు.
దైవజనుడు వచ్చి చెప్పాడు, మేము దేవుని మాట కూడా అంగీకరిస్తున్నాము, ఇక దేవుని వైపు మేము వెళ్తామని ఒక క్షణాన్ని ఆలోచన చేస్తున్నారు. ఈ గ్రామ ప్రజలు ఎందుకు ఆలోచన చేయకున్నారు? ఈ శబ్దం ద్వారా మీరు ఎందుకు ఆలోచన చేయకున్నారు? పాపములను జీవిస్తున్న నీవు ఎందుకు ఆలోచన చేయకుండా నీ పాపం నిన్ను పట్టుకుని నీకు జాగ్రత్త, నీకు నారకానికి నీకు నాశనానికి తీసుకెళ్తాను. నువ్వు అనుకుంటున్నావేమో నేను సామిగా చనిపోతున్నాను, నాకు ఏమి కాలేదనుకుంటున్నావేమో. రాజు సైతము రాజవస్త్రములను విడిచిపెట్టి దేవునికి లోబడ్డాడు, ఆ పట్టణాన్ని కాపాడుకోగలిగాడు, ఆ క్రమాన్ని కాపాడుకోగలిగాడు, ఆ కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. నువ్వు కూడా ఎక్కడైనా నీ కుటుంబం బాగుపడాలని, నీ గ్రామం బాగుపడాలని నువ్వు కూడా దేవుని వైపు ఆలోచించే చాలు నీ జీవితంలో ఈరోజు ఎందరో ఉపాసాలు ఉంటున్నారు, కానీ విశ్వాసం లేకుండా ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. దేవుని సన్నిధికి వచ్చి నీవు విశ్వాసంలో ఉండాలి. దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడి రోగం నుండి బయటకు వేస్తాడు, విడిపిస్తాడు, ఈ సమస్యల నుండి బయటికి తీసుకొస్తాడు. విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం కలిసి ఒక గొప్ప విశ్వాసంతో ఉంటున్నట్టు నామకార్థంగా భక్తి చేస్తున్నట్లయితే దాని గురించి పెట్టాడు. కోసం నమ్మకంగా భక్తి నటించే జీవితాన్ని విడిచిపెట్టిగా నటన జీవితాన్ని విడిచిపెట్టు. ప్రభులో స్థిరంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? దేవుని కళ్ళు మోసం చేయలేవు. దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. నీ పాపములు విడిచిపెట్టే విషయము ఆశీర్వాదం, ఆరోగ్యం జరుగుతుంది. శాపగ్రస్తమైన దానిని విడిచిపెడితే నేను దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఆశీర్వాదించడం కోసం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సామెతల కార్యక్రమంలో చూస్తాము, నీతి మంత్రుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతి మంత్రులు దేవుని వాక్యం చదివిస్తుంది, అంటే నీతి మంత్రుల తల మీద ఆశీర్వాదం వస్తుంది అన్నాడు. ఎలా వస్తుందంటే యేసయ్య నీతి మంత్రులు, యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య బిడ్డలుగా మార్చబడిన వారు నీతి మంత్రులుగా మార్చబడే అవకాశం ఉంది. వారి తల మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. తప్పుడు దేవుని నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం అన్నాడు. నీతి మంత్రులు ఎవరైతే యేసు ప్రభువే నీతి మంత్రులు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పడుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసుకుని, యేసయ్య పగలలో కాపాడినావు, నీకు వందనాలయ్యా, నా కోసం వచ్చావు, యేసయ్య నీకు వందనాలయ్యా. ఆయనను జ్ఞాపకం చేసుకుని పడుకునేటప్పుడు చక్కని నిద్ర వస్తుంది. ఉదయకాలం వేసిన వెంటనే యేసయ్య రాత్రి అంత మంచి నిద్రనిచ్చావు, నీకు వందనాలయ్యా. ఆయన జ్ఞాపకం చేసుకుని ఇలా నువ్వు ముందుకు సాగిపోతే నీతి మంతుడైన యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదం. నీతి మంతుని జ్ఞాపకం చేసుకున్నా ఆశీర్వాదకరమని సామెతల మీద పరివర్తన. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? విశ్వాసంగా బ్రతుకుతున్నావా? అవును, విశ్వాసంగా జీవిస్తున్నావా? విశ్వాసి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటావు. ప్రభువుని విశ్వాసం నుంచి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటావు. ఈరోజు ఎంత సమయం దేవుని జ్ఞాపకం చేసుకున్నావు? ఎంత సమయం దేవుని బ్రతుకు వచ్చావు? ఎంత సమయం దేవుని కోసం కేటాయించావు? ఎంతసేపు బైబిల్ ధ్యానం చేస్తావు? ఎంతసేపు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావు? ఎంతసేపు ప్రభువును బ్రతుకున్నావు? నీ కుటుంబం కోసం, నీ కోసం ఎందుకంటే కష్టపడుతావు, పని చేస్తావా? ఎక్కడ ముక్కలు చేసుకుని కష్టపడుతున్నావు, దేవుని పని ఏమాత్రం చేస్తున్నావు? అల్ప విశ్వాసం నువ్వు విశ్వాసంగా మార్చడాన్ని దేవుని వాక్య ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం నుంచి నీకు ఏ కొరవ చేయడు, ఏ కొరతలు ఉండదు. చప్పట్లు దేవుని నీ కొరవని కొరతలు తీర్చే దేవుని ప్రకటించేయ్యా. ఆయన మీద ఆధారపడిన వారు ఆయన విడిచిపెట్టడు. ఓడి ఏ విధంగా తన పిల్లలను తన రెక్కలు చాపి కాపాడుకుంటుందా అలా కాపాడుకునే దేవుడు. గంటలు ఏం చేస్తాయి? రాకుండా వస్తాయి, తిరుగుతూ ఉంటాయి, అవకాశం దొరికితే పట్టుకోవాలి కోరుకున్నాను. కానీ
ప్రభు రెక్కలు తాకినారంటే ఆ రెక్కల నీడలో సేవలు, ఆ రెక్కల నీడలను పరిగెత్తుకుని వెళ్తే నువ్వు సేవగా ఉంటావు. దేవుని మందిరంలో పరిగెత్తుకొని వస్తే, దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడితే, దేవులను బ్రతకడానికి ఇష్టపడితే నీకు క్షేమము, నీకు ఆశీర్వాదం ఉంది. ఆత్మీయ సమయంలో తల్లించిన పక్క ఏ ప్రాంతంలో నువ్వు నాకు తెలియదు, కానీ మనకి ఎటువంటి భేదాలు జ్ఞాపకం చేస్తాను. సంఘ భేదములకు, వస్త్ర భేదములకు, ప్రాంత భేదములకు, రంగు భేదములకు, కుల భేదములకు, మత భేదములకు, ప్రతి ఒక్కరిని దేవుడు సృష్టించినాడు. మనమంతా దేవుని ప్రేమ కలిగి, పొరుగువారి పట్ల ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలి. ఇది దేవుడు మనకు చెప్పినట్టు కూడా దేవునికి ఈ రాత్రి సమయంలో తల్లించని అక్క, నువ్వు ఆత్మవిశ్వాసం బ్రతుకుతున్నట్టయితే ఇదే ముఖ్య అనుకూల సమయం, రక్షణ దినం, ప్రభువునందు విశ్వాసం ఉంచు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు మనం ఆలకించుకుని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిమని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకోమన్న సమయం, ఇదే రక్షణ దినం అంటాడు. దేవునికి స్తోత్రం. రక్షణ దినం నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలంటే ఇదే అవకాశం నీకు. నీతిమంతుడిగా మార్చబడాలంటే ఇది అవకాశం నీకు. నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలని అవకాశం, నువ్వు విశ్వాసంగా మార్చబడాలని అవకాశం నీకు. ఈ అవకాశాన్ని ధ్యానించుకోవాలి. ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. ఒక శిష్యుడు గారికి మా ప్రభువు మందిరానికి ప్రేమ అంటే వాయిదాలు వేసుకోవచ్చు. ఇప్పుడే కాదండి, తర్వాత వస్తాను, తర్వాత వస్తాను. ప్రయాణంలో కారులో లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంది. నాకేం తక్కువ ఉంది ఇప్పుడు, నేను ఇప్పుడు నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది అని నిర్లక్ష్యం చేసింది. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడలేదు. కారు ప్రయాణం చేసుకుని యాక్సిడెంట్ చనిపోయింది. ఎక్కడికి వెళ్ళింటుంది? ఎక్కడికి వెళ్ళింటుంది పిల్లరా? బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు నమ్ముకునే ప్రభు దగ్గర ఉంటారని, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకపోతే పరలోక రాజ్యం చేరాలని దేవుడి వాక్యం బోధిస్తుంది. పరలోక రాజ్యం చేరాలని ప్రభునందు నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొంది ప్రభువులను ముందుకు సాగితే, ఒకవేళ మరణం వచ్చినా కూడా ఈ మరణం నుండి విడిపించి ఆయన దగ్గర చేర్చుకునే దేవుడు అనుభవం. ఈ రాత్రి వేళ సమయంలో నువ్వు అలానే మరణించడం దేవుడు ఇష్టం లేదు. ప్రభు దేవుడు గవర్నమెంట్ పాపంతో తను చెప్పుకొని బాబులు చేసినాడు మద్యపానానికి, సిగరెట్లు, సినిమాలకు, అల్లరికి, నాటపాటలకు, వ్యభిచారానికి, దొంగతనానికి ఇలా ఉండి పాల్పొక్కులు పొందుతూ వాళ్ళు లోకాశలో పడిపోయి అలానే నువ్వు మరణించడం దేవుడు ఇష్టం లేదు. దుష్టుడు మరణం నమ్ముతూ చేత నాకేమన్నా సంతోషం కలుగునా? మరి తమ మనసు మార్చుకుని బ్రతుకుతే నాకు సంతోషమని ఏసుకర్లో తప్పకుండా చూసుకోవాలి. అయితే దుర్మార్గులు అలాగే చనిపోవడం నిర్వహించడం లేదు. దుర్మార్గులు మారాలని దుర్మార్గం కోసం విలువైన రక్తాన్ని చిందించాడు. దొంగలు మారాలని విలువైన రక్తాన్ని చిందించాడు. వ్యభిచారులు మారాలని వారి కోసం విలువైన రక్తాన్ని చిందించాడు. భాగవతులు మారాలని వారి కోసం విలువైన రక్తాన్ని ప్రభు చిందించాడు. పాపంతో నుండి పరలోక రాజ్యం చేరగలగా ఆయన తన రక్తంతో కడిగి పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే ముఖ్య సమయం అన్నాడు, ఇదే రక్షణ అన్నాడు, ఇదే ప్రముఖ మాట అన్నాడు. అనుకూల సమయం మొర మొర అలాగే ప్రార్థన దీన్ని వింటాడు. తప్పిదములు చేయవాడు వచ్చాడు దేవునికి అంకరాన్ని పొందుతాను. దేవునికి అంకరాన్ని అనుభవించాలి. దేవుని వాక్యాన్ని పంపిస్తాను. సిద్ధపడతావా మనసు మార్చుకోవడానికి? పరిగెత్తుతావా దేవుని మధ్యంలోకి? ఎక్కడైనా విడిచిపెడతావా నీ పాపములు, పాపకరమైన ఆలోచనలు, చెడు తలంపులు, లోక కోరికలు, కారణాలు అనుకూల సమయం అంటున్నాడు. అవకాశం జాగ్రత్త. రేపు నీళ్ళు కాదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. దీపంలో చక్కబెట్టుకోవాలి. ప్రాణంగా పదవి అనుకోవాలి. నీ నుండి ఆస్తి కూడా లేదు, ఆయన నీ ఐశ్వర్యం కూడా లేదు. నీ నుండి ఏమి కోరాలంటే నీ హృదయం కాస్త స్నానం కోరిన అంటే
నీ తలుపు దగ్గర తరచా ఉన్నాడు, మొదలైన తలుపు దగ్గర మొదలైన తలుపు తీస్తే ఆయన ముందు భోజనం చేయడానికి సిద్ధంగా నిలబెట్టవచ్చు. అని చేయక ప్రభుత్వం నడిచి అందులో నేర్చుకున్నంత మంచిది. నోవాహు నాడు ప్రభుత్వం నడిచిన చదువులు దేవుడు బ్రతికాడు. ఇలా నోవాహు దేవుడు నడిచిన వాళ్ళని పేర్కొన్నారు. ఇంటి వారి రక్షణ కోసం ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. నువ్వు కుటుంబం కోసం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావా? నీవు కుటుంబ బ్రతుకులు అందరి మానసుల కోసం వ్యక్తిగతంగా ఉపవాసాన్ని ప్రార్థన చేసుకుంటావా? నీ కరుణేంద్రం ఎందరో చూస్తావా? నీ కుటుంబ సభ్యులు పాపంలో మునిగిపోయినారు, వారి కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయవా? నువ్వు దేవుడు నీకు ఇచ్చిన సమయం కాదా? దేవుడు రోజు చదువుకుంటే ఎక్కడుంటాడు కదా. నా కోసం నువ్వు భూమి మీద ఏం పని చేసావు? ఒక ఆత్మ కోసమైన ఒక ప్రయాస పడినావా? భక్తులైన పరలోక రాజ్యం చర్చల కోసం నీ వంతుగా నువ్వు ముందుకు వచ్చావా అంటే దానికి సమాధానం ఏమిటి? నేను రక్షించబడిన వ్యక్తులైతే రక్షణ స్వార్థ ప్రకటించాలి. రాబోయే దినాల్లో నా నైపుణ్యుడికి కూడా స్వార్థ ప్రకటించడానికి అవకాశం ఉంది. గ్రామాల్లో కూడా ఇప్పుడే కట్టుబడతా ఉన్నారు. వారి ప్రాంతాలు వెళ్తున్నప్పుడు ఎంతో మంది దారుణంగా కాచుకొని స్వార్థ కార్యక్రమం చేయాలి. ఎంతో మంది రెండాడు వెంబడిస్తుండే వారందరూ దేవుడు తగ్గించారు. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నట్టు దగ్గర ఒక సంవత్సరమైన కోసం దగ్గరకు వచ్చి సంవత్సరమైన ప్రాంతం వచ్చి వాళ్ళ దేవుడు మౌనాన్ని అనిపించారు. మళ్ళీ పల్లెకు స్వార్థ ప్రతి గ్రామం మీద స్వార్థ ప్రకటిస్తా ఉన్నాం. యేసు తెలుసుకొని పరలోక రాజ్యం మా మరణం వరకు మేము సేవలను ఉండిపోయి దేవుడి కోసం కొన్ని ఆత్మలైన నడిపించాలని రక్షణ పొందిన వారిని స్థానికంగా ఉన్న సంఘాలకు అప్పచెప్పేసి స్థానిక సంఘాలను మనం పంచుకోండి. స్థానికంగా ఉన్న సంఘకాలను లోపడి మాటలు వినండి, దేవుని మాటలు వినండి. సంఘంలో మీరు సాక్షులుగా మంచి సాక్షులుగా బ్రతకండి. అనేక రోజుల ఆత్మలు ఎలాంటి కోసం ప్రార్థన జీవితం కలిగి ఉండేది మేము జ్ఞాపకం ఉంటున్నాం. సంఘంలో కూడా గ్రామానికి క్షేమము సంఘంలో ప్రార్థన చేసే స్త్రీలు ఉండాలి, ప్రార్థన చేసే పురుషులు ఉండాలి. దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, గ్రామం కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, కుటుంబాల కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, మన దేశం కోసం ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. భయంకరమైన రోజులు రాబోతున్నాయి. అందుకే దేవుడు అన్నాడు దినము చదివి అన్నాడు. దేవుడు మంచిగా చదివాడు, ప్రారంభంలో మంచిగా తయారు చేశాడు. కానీ దేవుని మాటను మీరు పోయి చివరికి ఏమైపోయారు? దేవుడు చదిగా మంచుకున్నాడు. సమయం పోతూ పౌరులు అజ్ఞానులు సమయం పోతా ఉంటే వృధాగా సమయం అంతా పోగొట్టుకున్నారు. నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిని దేవుడు బాగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఆలోచన చేయకూడదు? పెద్ద నీరు చేసుకుంటున్నావు, ఎందుకు పోగొట్టుకున్నావు? సమయం విలువైనది. సమయం పోయిన సమయం వల్ల తిరిగి రాదు. ప్రభులో జీవించవలసిన నీవు ఇప్పటికే ఎంతో సమయాన్ని అర్థం చేసుకున్నావు. సంవత్సరాలు గతించాయి. నువ్వు అర్థం చేసుకున్న రోజు ముగిస్తే ప్రభులో నిలబడతావా? ఎప్పుడైనా విశ్వాసం నిలబడతావా? ప్రభు పనిచేస్తావా? ప్రభు సాక్షి పెట్టి నిలబడతావా? మరణమే సరే లెక్క చేయక ప్రభులను తప్పిస్తాడు, ప్రభులను విడిపిస్తాడు. ప్రభుడిగా మార్చుకోవాలి, ప్రభు కొరకు మేము పనిచేయాలని ఇంకా ఉండే గమనించు. మాతో పాటు కలుపు వస్తూ ఉంటాడు. స్వార్థ వ్యాపారంలో సొంతంగా అతను కష్టపడి సంపాదించిన సంతానం నుండి బండికి పెట్రోల్ పోసుకొని ఏ ఒక్కరూ ప్రయాసించకుండా దేవుని సేవ కోసం నేను వస్తానన్నా అని సంఖ్య వచ్చి పాట పాడతాను. దేవుని స్వార్థ అమ్మగారు అంటారు, అన్న కుమారుడు బాబు అది అయిపోతుంది, వెంటనే నేను కూడా వచ్చేస్తాను. సేవకుడు మీతో పాటు వచ్చేస్తాం. హాస్పిటల్ భోజనాలు వండుకుంటూ అనేక ప్రాంతాల్లో తిరుగుతామన్నా దేవుని స్వార్థ ప్రకటిస్తామన్నట్టు అంత సంతోషం. దేవుని స్వార్థ ఎందుకని ఆలోచన ఎందుకు రాకూడదు? దేవుని పని చెల్లించడం కోసం ఇలాగా. ఎందుకంటే దేవుని పని చేస్తే ఆశీర్వాదం ఉంటాయి. ఒక్క ఆత్మను నువ్వు రక్షణకి నడిపిస్తే ప్రపంచ బహుమానం ఉంది. ఈ లోకంలో ప్రయాసపడతావు సాగడం దాకా దేనికోసం? ముగ్గురు కోసం.
కుటుంబాన్ని పోషించుకోవడం కోసం. ఇక్కడ సంపాదించిన సంపాదన ఏది మనం తీసుకుంటామో అందరికీ తెలుసు. కానీ ప్రభు వాక్యం సరిస్తుంది, భూలోకమైన పరలోకంలో సంపాదించుకునే భూలోకగానే అంటారు. పరలోకంలో ఏమైనా ఏమైనా ఉంచుకున్నావా, పరలోకంలో ఏమైనా దాచి ఉంచావా? ఇప్పటివరకు ప్రశ్నకు జవాబు దగ్గర నేను నిజంగా ఒక వాక్యం చెప్పాను, రక్షించబడ్డారు, నేనే డైరెక్ట్గా సువార్త ప్రకటించాను, యేసు ప్రభు నమ్మకం చెప్పాను, ఆ పాప స్థితిని విడిచిపెట్టమని చెప్పాను, వాళ్ళ కోసం ఉపవాసములు ప్రార్థన చేశారు. ఇగో ఇంత ఆత్మను దేవుని ప్రేమించాను. అక్కడ దేవుని మందిరంలో ఆ మొదటి వరుసలో కూర్చునే వాళ్ళు, ఆ రెండవ వరుసలో కూర్చునే వాళ్ళు, ఆ చివరి వరుసలో కూర్చునే వాళ్ళు నేను సువార్త ప్రకటిస్తే రక్షించబడ్డ వారు అని ధైర్యంగా చెప్పగలవా? పలాని గ్రామంలో మనం పనికి వెళ్ళినప్పుడు సువార్త చెప్పారు, వారు ప్రభువుని నమ్మారు, పాపాలు విడిచిపెట్టారు, నమ్మి బాప్తిసం పొందారు, మందిరంలో చేర్చబడ్డారు. ఇలా సాక్ష్యం ఉన్నారు. ఎప్పుడు చేస్తావు దేవుని పని? ఇంకా ఎప్పుడు ప్రస్తుతం మనకన్నా దేవుడికి వస్తాం. సమయం అంతా ఉంటాయి, భక్తులు దినవచ్చని సమయం పోలుసుకోవడానికి అజ్ఞానులు పోతా ఉంటారు, చూస్తూ ఉంటారు. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చినాడు, దేవుడు రక్షణ ఇచ్చినాడు, దేవుడు కృపను ఇచ్చినాడు. అంటే 2 ప్రభుత్వ రాష్ట్ర పత్రికలు మీరు పొందిన కృపను వ్యర్థం చేసుకోవద్దన్నాడు. ఏదైతే నువ్వు కృపను పొందుతున్నదని వ్యర్థం చేసుకోవద్దు. రక్షణ పొందిన నీవు ఆ రక్షణను కోల్పోవద్దు. విశ్వాసంగా సాగుతున్న నీవు అవిశ్వాసంగా పడిపోవద్దు. విశ్వాస అవిశ్వాసులు ఏమన్నా ఉందండి? పోతారా? చీకటికి ఎదురు ఎవరుందా?